వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే తీవ్ర అనారోగ్యంతో ఫిష్ వెంకట్ గారు అంటే తెలియని లేరు. ఎందుకంటే చాలా సినిమాల్లో ఆయన అద్భుతమైనటువంటి నటన కనబరిచాడు. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఆయన నటన చాలా అద్భుతం అన్నమాట. హైదరాబాదులో ఒక తెలంగాణకు సంబంధించినటువంటి వారి యొక్క ఫేస్ కట్ని, వారి యొక్క యాటిట్యూడ్ని ప్రదర్శించాడు ఫిష్ వెంకట్ గారు. సో ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి వేషధారణ కానీ, లాల్సీ ఫైజ్మాల్లో ఆయన డ్రెస్ వేయటం, అదేవిధంగా ఒక 10 మందిని వేసుకొని తిరగటం, ఒక పహిల్వాన్ లాగా ఆయన నడవటం, మాట్లాడటం, సినిమాల్లో ఆయన క్యారెక్టర్ చూస్తే పక్కా హైదరాబాద్ మాస్ లీడర్ని ఒక మాస్గా ఏ విధంగా హైదరాబాద్లో ఉంటారో ఆ విధంగా ఫిష్ వెంకట్ గారు ఎప్పుడో 2000 సంవత్సరం నుంచి ఆయన అద్భుతమైనటువంటి ప్రతిభని, అద్భుతమైనటువంటి సినిమాలలో నటన కనబరిచినటువంటి వ్యక్తి ఫిష్ వెంకట్ గారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫిష్ వెంకట్ గారు అంటే జనాలు గుర్తుపట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన అనేక సినిమాల్లో అనేక క్యారెక్టర్లు చేశారు. పెద్ద పెద్ద సినిమా హీరోలతో కూడా ఫిష్ వెంకట్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన కిడ్నీ కూడా చెడిపోయిందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఫిష్ వెంకట్ గారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇప్పటి వరకు ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది రావాల్సిన అవసరం ఉందనే దాని మీద అయితే ఖచ్చితంగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి చాలా సినిమాలు వస్తాయి. అందులో మన తెలుగులో అనేక మంది సూపర్ స్టార్లు ఉన్నారనమాట. దాదాపు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరూ మరి దాదాపు ఒక నెల రోజులు పైనుంచే ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి బాడీలో అవయవాలు చెడిపోయినాయి, సో ఆపరేషన్ చేయాలి, డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి మీడియా వాళ్ళు చాలామంది మరి ఫిష్ వెంకట్ గారి యొక్క ఎపిసోడ్ని తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఎంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉద్దేశపూర్వకంగా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఎపిసోడ్ వచ్చినప్పుడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకోవటం, ఫిష్ వెంకట్ గారికి ఎందుకు సహాయం చేయలేదని. ఇప్పుడు అయితే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వెంకటేష్ గారు ఎవరికి సహాయం చేయరా? వెంకటేష్ గారు ఏమన్నా డబ్బులు లేకుండా ఉన్నారా? వెంకటేష్ గారు ఏమన్నా దీనస్థితిలో ఉన్నాడా? అదేవిధంగా అక్కినేని నాగార్జున గారు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. అక్కినేని నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీలో తోపు ఆయన. మరి ఎందుకు అక్కినేని నాగార్జున గారు, ఎందుకు ఆయన ఫిష్ వెంకట్ గారికి ఎందుకు హెల్ప్ చేయట్లా? మురళీమోహన్ గారు మరి అసలు ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఎంపీగా పనిచేశాడు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయనకి భూములు ఉన్నాయి, మరి ఆయన ఎందుకు హెల్ప్ చేయట్లేదు? సో ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి బాలకృష్ణ గారు, సో చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీలో, చాలామంది ఉన్నారు. సరే బాలకృష్ణ గారు అంటే మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరపు నుంచి కూడా చాలామందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీలో తీసుకుంటే ప్రభాస్ గారు ఉన్నారు. మరి ఏంటి ప్రభాస్ గారు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సినిమాకి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు తీసుకున్నటువంటి హీరోలు ఉన్నారు. మరి ఈ హీరోలందరూ ఎక్కడున్నారు ఈ హీరోలు? వాళ్ళకి పట్టదా? ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా చిరంజీవి కుటుంబం, బాలకృష్ణ కుటుంబం రావాలా? ఇక నందమూరి మెగా ఫ్యామిలీ తప్పించి ఇండస్ట్రీలో ఫ్యామిలీ లేవా? ఇది ఎంతవరకు కరెక్ట్? సో ప్రతిదానికి వారిని ఉద్దేశించే మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది ప్రొడ్యూసర్లు లేరు? 100 కోట్ల రూపాయలు సంపాదించిన ప్రొడ్యూసర్లు ఎంతమంది లేరు? ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు లేరు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు? ఎంతమంది డైరెక్టర్లు లేరు 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు? అంటే వాళ్ళకి పట్టవా ఇవన్నీ? కేవలం వారు వ్యాపారంగా మాత్రమే చూస్తారా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే నటీనటుల్ని, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని? మరి ఇంత జరుగుతూ ఉంది. ఒక పక్క ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతూ ఉంది, ఆయన శరీరంలో అవయవాలు చెడిపోయాయి. సో మరి కనీసం ఒక బాధ్యత ఇంత జరుగుతుంది. మరి ఆయనేమి 1-2 సినిమాలు తీసినవాడు కాదుగా, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు, ఎన్నో సినిమాల్లో కమెడియన్గా మంచి పాత్ర పండించిన నటుడు ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్గా ఎంతోమందిని నవ్వించిన వ్యక్తి ఆయన. మరి ఇంత జరుగుతూ ఉన్నా, ఇన్ని రోజుల నుంచి మీడియా గగ్గోలు పెడతా ఉన్నా ఎవ్వరు ఇండస్ట్రీ నుంచి మాట్లాడరు. మరి తెలంగాణలో ఇది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు ఏం చేస్తారు? ఆయన ఒక 20 లక్షలు సేకరించి ఇవ్వలేరా? 30 లక్షలు సేకరించి ఇవ్వలేరా? కిడ్నీ దానం చేయలేరా? ఆయనకి ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదా? ఆయన బతికించలేరా? ఎవరు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తారు కదా దిల్ రాజు గారు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుపుకొని అవార్డు ఫంక్షన్లు గ్రాంట్గా చేశారు. ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా రెస్పాండ్ అవ్వాలంటే వాళ్ళ వర్గమా, వాళ్ళకి సంబంధించిన వ్యక్తేనా, వాళ్ళ టీం మెంబర్ అయినా, ఇవి కూడా చూసుకుంటున్నారు ఇండస్ట్రీలో కూడా. మరి దారుణం. సరే సినిమా అవకాశాలు అప్పుడు చూసుకోండి, తప్పులేదు. కానీ మరి ఫిష్ వెంకట్ గారు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన.
ఆయన కుటుంబ సభ్యులు అందరినీ చేతులు పెట్టి వేడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ఆయనకి ఏదైనా సహాయం చేద్దాం. ఇన్ని సినిమాల్లో నటించాడు ఆయన, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఎవరికి బాధ్యత లేదు. ఏదన్నా అంటే చిరంజీవి స్పందించలేదు, పవన్ కళ్యాణ్ స్పందించలేదు. వీళ్ళేనా ఇండస్ట్రీలో ఉంది? వీళ్ళేనా నెలకి ఒక్కొక్కరు 10 సినిమాలు తీస్తుంది? ఇంకెవ్వరికి పట్టదు. నాగార్జున గారికి పట్టదు, అదేవిధంగా వెంకటేష్ గారికి పట్టదు, మహేష్ బాబు గారికి పట్టదు, ప్రభాస్ గారికి పట్టదు, నాని గారికి పట్టదు, వెంకటేష్ గారు ఎవరు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి పట్టదు. మురళీమోహన్ గారికి పట్టదు, రాఘవేంద్రరావు గారికి పట్టదు, రాజమౌళి గారికి పట్టదు, ఎవరికి పట్టదు. ఇక ఏదైనా జరిగితే ఇండస్ట్రీలో ఎవరికైనా అయితే చిరంజీవో, పవన్ కళ్యాణో, బాలకృష్ణనో స్పందించాలి. పాపం ఈ ముగ్గురు తప్పితే ఇంకెవరు లేరు. ఇంకెవరేం సంపాదించట్లా ఇండస్ట్రీలో, ఎవరు సినిమాలు తీయట్లా. నిజంగా చాలా దారుణం ఇవన్నీ కూడా. రెస్పాండ్ అవ్వండి, ఇండస్ట్రీ నుంచి మీరు రెస్పాండ్ అవ్వండి. మీ ఇండస్ట్రీ బిడ్డను బతికించుకోండి, మీ కళామ తల్లి బిడ్డను బతికించుకోండి. మీరు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. ముందు మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించి ఆ తర్వాత బయట వాళ్ళకి చేయండి సహాయాలు చేసేవాళ్ళు. తప్పులేదు, అందరికి చేయాలి. మీకు అవకాశం ఉంటే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మీకు చేసే స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి చేయొచ్చు. అంతేగాని ఇలాంటి ఫిష్ వెంకట గారు లాంటి వాళ్ళ పరిస్థితి ఎపిసోడ్ పబ్లిక్లో తెర మీదకి వచ్చినప్పుడు దీన్ని ప్లానెడ్గా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బాలకృష్ణ గారి మీద రుద్దుదాం, వాళ్ళు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు ఎంతమందినని పట్టించుకుంటారు? మిగతా వాళ్ళకి బాధ్యత ఉండాలి. అక్కినే నాగార్జున గారు స్పందించండి సార్, దయచేసి. వెంకటేష్ గారు స్పందించండి సార్, ప్రభాస్ గారు స్పందించండి సార్, అల్లు అర్జున్ గారు స్పందించండి సార్. చూద్దాం మరి కనీసం ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసైనా సరే సినిమా ఇండస్ట్రీలో కనీసం కనికరిస్తారేమో, దయ చూపిస్తారేమో, జాలి చూపిస్తారేమో. కనీసం ఫిష్ వెంకట గారినైనా ఇండస్ట్రీ పెద్దలు కాపాడుకుంటారేమో చూద్దాం మరి.